హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం, సాయిబాబా ఆలయాలు మాత్రం కట్టలేం అని అంటోంది ఏపీ సర్కార్. సాయిబాబా భక్తులారా, చెప్పేది శ్రద్ధగా వినండి. టీటీడీ నిధులతో షిరిడీ సాయి ఆలయాలు కట్టలేం అని అంటోంది. దానికి కొన్ని శాస్త్రాలు ఒప్పుకోవడం లేదని కూడా అంటోంది సర్కార్. ఇంతకీ ఏ శాస్త్రం సమ్మతించడం లేదు? సాయిబాబా ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ముందున్న బంధనాలు ఏంటి? ఇది వివాదం కాదు, ఓ క్లారిటీ. తిరుమల శ్రీవాణి ట్రస్టుకొచ్చే నిధుల ద్వారా ఆలయ నిర్మాణం చేస్తోంది టీటీడీ. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వెంకటేశ్వరుడి తొలి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలో దీని ప్రారంభం ఉంటుంది. అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెంకటేశుడే కాదు, సీతారామాలయం, ఆంజనేయుడు, శివాలయం ఇలా ఏదైనా ఓకే అని అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కానీ సాయిబాబా గుడికి మాత్రం నిధులివ్వలేమని అన్నారాయన. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సాయిబాబాను పూజించే వాళ్లలో హిందువులతో పాటు మిగతా మతస్థులు ఉంటారు. హిందూ ఆలయానికి హిందూ భక్తులిచ్చిన విరాళాలను తిరిగి హిందూ ఆలయాల కోసమే వెచ్చించడం సరైందని ప్రభుత్వం భావిస్తోంది. సాయిబాబా మందిరాలు ఎక్కువగా భక్తుల పర్యవేక్షణలో ఉంటాయి. కొన్ని షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాంటప్పుడు సాయి మందిరాలకు శ్రీవాణి నిధులు వినియోగించడం కుదరదని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేదు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తుంది. సాయిబాబా మందిరాల్లో పూజలు ఆశాంతం హిందూ పద్ధతిలో జరగవు. అక్కడంటూ ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఆగమ శాస్త్రాలు పక్కాగా పాటించని గుడులకు శ్రీవాణి నిధులు వెచ్చించలేమని క్లారిటీ ఇచ్చారు మంత్రి. ఆగమ, వైదిక శాస్త్ర ప్రమాణాలను పాటిస్తూ శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగిస్తామని వివరించారు. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురువును పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్టేననే సనాతన ధర్మం సూత్రం మంత్రికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఒక సద్గురువైన సాయినాథుని గురించి సచ్చరిత్రను పూర్తిగా చదవకుండా, సాయినాథుని గురించి అవగాహన లేకుండా, మిడిమిడి జ్ఞానముతో సాయినాథుని గురించి వ్యతిరేక ప్రచారాలు, సాయినాథుని గురించి ధర్మశాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మీరు చెప్పారు సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇదే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనే విషయం చెప్పలేదు ఆ సనాతన ధర్మం. ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం నెలకు 10,000 ఇస్తామని, ఆలయాల పునర్నిర్మాణానికి సర్వశ్రేయోనిధి కార్యక్రమం ఏర్పాటు చేశామని కూడా చెప్తోంది ప్రభుత్వం.